E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నలంద భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం PM మోదీ. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. వంద రోజుల యాక్షన్ ప్లాన్, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు మంత్రి అనిత. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తమ క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు. త్యాగం, వారసత్వం, పోరాటం, రాహుల్ తత్వం, రేవంత్ రెడ్డి. నలంద అంటే పేరు కాదని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బుధవారం రాజ్గిర్లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ అగ్ని కీలకలు పుస్తకాలను కాల్చవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని నలంద పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకు బుధవారం నాడు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకు కోర్టు పొడిగించింది. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇరువురు కోర్టు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ములుగు జిల్లాను ప్రగతి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించారు. త్రాగునీటి పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనులను వెనువెంటనే పూర్తి చేయాలి. రాష్ట్రంలో ములుగు జిల్లాను ప్రగతి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో 49.53 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మాణం చేస్తున్న మిషన్ భగీరథ అంతర్గత త్రాగునీటి పైప్లైన్ నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల పి శ్రీజలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో RWSS ఈ మల్లేష్, ఈడీ అజహర్ సయ్యద్, మండల ఎంపీపీ బుర్రా రజిత, ఎంపీటీసీలు జంగిల్ శ్రీలత, పోషాల అనిత, తహసీల్దార్ సదానందన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంతమందికి ఉద్యోగం ఇస్తున్నటువంటి కంపెనీలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యం కూడా పేదల పక్షాన ఉండాలి, పేదరిక నిర్మూలన జరగాలి, ప్రతి యువకుడు ప్రతి యువతి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన తాపత్రయపడ్డాడు, పోరాడిండు. కానీ దురదృష్టం, మరి ప్రధానమంత్రి అయి ఉంటే ఈరోజు లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సెంట్రల్ నుంచి వచ్చేది. కానీ ప్రధానమంత్రి కాలేకపోయిండు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి మన రాటుదేలిన రాహుల్ గాంధీ మన నాయకుడు ప్రధానమంత్రి అయితే ఈ దేశం బాగుపడుతుంది, పేదలు బాగుపడతారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మరి వారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ములుగులో వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ మేళా నిర్వహించుకున్నందుకు దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ జాబ్ మేళలో పాల్గొన్నటువంటి యువకులకు, మరి ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగానికి, ఎస్పీ గారికి, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు, వారి స్టాఫ్ అందరికీ, మరి కలెక్టర్ నూతనంగా వచ్చినప్పటికీ ఎలా వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్స్ జిల్లా కార్యదర్శి భీమానాయక్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. వారి మరణానికి సిఐటియు సంతాపం తెలియజేసి నిరుపేద వారి కుటుంబాలకు యూనియన్ల సహకారంతో 65,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా హాజరై భీమానాయక్ భార్యకు పోస్టాఫీసులో ఫిక్స్ చేసిన 65,000 డిపాజిట్ బాండ్ను అందజేయడం జరిగింది. సిఐటియు పేద కార్మికులకు అండగా నిరంతరం ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని భూపాల్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అపార్ట్మెంట్ సెక్యూరిటీ మరియు వాచ్మెన్లకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అందే విధంగా ఒక చట్టాన్ని చేసి కార్మికులందరికీ ఉపయోగపడే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, సరూనగర్ కన్వీనర్ ఎం వీరయ్య, ఎల్బీనగర్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, నాయకులు సిహెచ్ వెంకన్న, చైతన్య, సిహెచ్ మల్లేశం, రాములు తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఒక ఆర్థిక సహాయం కూడా ఆ సందర్భంగా చేశారు. వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, మన బాధ్యత అని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ ఇక్కడ జనరల్ సెక్రటరీ చంద్రమోహన్ గారు, మరి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లయ్య గారు, అట్లాగే వీరయ్య గారు, మిగిలిన మన మిత్రులు, అట్లాగే మన కీసర నర్సిరెడ్డి గారు జిల్లా ఆఫీస్ బ్యారర్స్, మరి మిగతా మిత్రులందరూ కూడా చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఆలోచన చేసుకొని ప్లాన్ చేసి కొంత కృషి చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వారి ఒకటే కూతురు అమ్మాయి మైనరు మేజర్ అయిన తర్వాత మ్యారేజ్తో ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్న ఆలోచనతో వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఒక డిపాజిట్ చేసి అమౌంట్ని కలెక్ట్ చేసి డిపాజిట్ చేసే కుటుంబానికి ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి మొత్తం జిల్లా సిఐటి నాయకత్వానికి, రంగాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా సిఐటి రాష్ట్ర కమిటీలో అభినందనలు తెలియజేస్తామని, ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి ఒరవడిని ఈ సందర్భంగా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. పేద కార్మిక వర్గం నుంచి నాయకుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో ఎవరికైనా మనం సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి సిఐటి నాయకుల మీద ఉందని చెప్పే సందర్భంగా మనందరం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం. అదే సందర్భంలో గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా చాలామంది సేవ చేస్తున్నారు. 9 లక్షల మంది హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా వలస వచ్చి హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసం ఉండి అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి చాలా వేతనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక కనీస వేతనాలు కానీ, ఒక పిఎఫ్ కానీ, ఒక ఈఎస్ఐ కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినా, అకాల మరణం చెందినా ఏదైనా సహాయ సహకారం వచ్చేటట్టు ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం అనేటువంటి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అయినా, వాచ్మెన్లు అయినా, ప్రైవేట్ వాళ్ళకి అందరికీ కూడా ఒక వర్తించే పద్ధతిలోనే గవర్నమెంట్ యొక్క స్కీమ్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఏజెన్సీలు అయితేనేమో సెక్యూరిటీ గార్డులకు కొంత పిఎఫ్, ఈఎస్ఐ, వేజెస్, కొన్ని జీవోలు అవి ఉన్నాయి. కానీ వాచ్మెన్లకు కూడా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. ఈ వాచ్మెన్ కూడా గవర్నమెంట్
లేబర్ డిపార్ట్మెంట్ వేతనాలు నిర్ణయం చేసింది, కానీ అది ఎక్కడ అమలు కాని పరిస్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే చొరవ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం పూర్తి స్థాయిలో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుడు పని చనిపోతే 6 లక్షల రూపాయలు వెల్ఫేర్ బోర్డు ఉన్నందుకు ఇస్తా ఉంది, సెస్ వసూలు చేస్తున్నారు. అలాగే వాచ్మెన్లకు కూడా ఒక సంక్షేమ నిధి అనేటువంటి ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకే రాబోయే కాలంలో కాబట్టి భీమా నాయక్ గారి యొక్క స్ఫూర్తితోన ఈ హైదరాబాద్ నగరం, ఎల్బీ నగర్ ప్రాంతం అన్నింటిలో కూడా వాచ్మెన్లందరూ కూడా సమీకరించి ఐక్యం చేసి CI2 ముందుకు పోతుందని, అలాగే ఇలాంటి కుటుంబానికి మరొకసారి సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న 8 నెలల గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించడం జరిగింది. సుమారు 2 గంటల పాటు కలెక్టరేట్ దిగ్బంధనం చేయడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఏవో రెహమాన్ మాట్లాడుతూ వేతనాలు త్వరలో ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, కలెక్టర్ DPOలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో CITU సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందమైన ఎల్లయ్య, ఉపాధ్యక్షులు రవి, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి తూనికి మహేష్, జిల్లా నాయకులు యాదగిరి, వెంకటాచారి, బాబుస్వామి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు బడ్జెట్ అంటున్నారు ఇన్సూరెన్స్ దృష్టిలో తీసుకున్నాము. కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ ఇచ్చారు, బడ్జెట్ కావాలని రాశారు. అది బడ్జెట్ రాగానే 10 రోజులు వస్తుందా 10 రోజులు వస్తుందా అది రాగానే మీకు పేమెంట్ చేసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకున్నారు. బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. బడ్జెట్ వస్తే పేమెంట్ అయిపోతుంది. ఒకటి మీ యొక్క ఇంకా వేరే అంటున్నాం ఇన్సూరెన్స్ అన్నారు. ఆ ఇన్సూరెన్స్ అనేది మన DPO గారితో మాట్లాడి క్లియర్ చేయాలి. సార్ ఇప్పుడు బడ్జెట్ అంటున్నారు ఇన్సూరెన్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఎక్స్లో రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడడం అతని వ్యక్తిత్వం అని పేర్కొన్నారు. వెనుకబడిన వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథం అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటం ఆయన తెలివైన వాడని, భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. TGIIC MD విష్ణువర్ధన్ రెడ్డి గారు, మా సహచార మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ITIకి సంబంధించిన విద్యార్థులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి. ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థులలో నిగూఢమైన
ఒక భావోద్వేగం. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. హోంమంత్రిగా సచివాలయంలో బుధవారం ఆ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. గంజాయి డ్రగ్స్ రవాణా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 yearsలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటింగ్కి సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా నలంద భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం పీఎం మోదీ. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. వంద రోజుల యాక్షన్ ప్లాన్, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు, మంత్రి అనిత. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తమ క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు. త్యాగం, వారసత్వం, పోరాటం, రాహుల్ తత్వం, రేవంత్ రెడ్డి. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.